నమస్తే మిత్రు. పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతి వంటి అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్న వారి పాదాల క్రింద ఉన్నది కనుక దానికి పాతాళంగా వ్యవహరించారు. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా ఆయన వారిని భస్మం చేస్తాడు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరునే కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా అని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామీజీ 1935లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న యాష్లాండ్ అంటే సగరపుత్రుడు బూడిద కుప్పలుగా మారిన ప్రదేశం మరియు యాగాశ్వం కట్టినటువంటి చోటు హ్యార్స్లాండ్గా ఇప్పుడు పిలువబడుతున్న ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగానది ఆవిర్భవించిన హిమానీ నదమైన గంగోత్రి గ్లాసియర్ ఉంది. ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాయి. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే. దీని పురాతన నామం మహాబలి భూమి. ఇప్పుడు అది మలిపు అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపు నగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజల్స్ చాలా దగ్గరి ప్రదేశం. బలిచక్రవర్తిని మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖ సంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా మొత్తం సంపదతో తులతూగుతోంది. పాతాళలోకం భారతదేశం పాదాల క్రింద ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువుగా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాం. రాముడి ఆజ్ఞ మీద హనుమంతుడి అంశమైన మకరధ్వజుణ్ణి పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుణ్ణి మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తుంటారు. మధ్య అమెరికా హోండురస్లో ఉన్న లాక్యూడెడ్ బ్లాంకా నగరాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ద మంకీ గాడ్గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు. ఈ విషయం థియోడోర్ మోర్డే అనే అమెరికన్ సాహసికుడు 1939లో వెల్లడించారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రైతే మరొకరికి పగలు. భూమి నుండి 50,000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో పూజారులు సంకల్పం చెప్పేటప్పుడు కపిలారణ్య అని చదువుతూ ఉంటారు. మన భూగోళ అడ్డకొలత మనం ఇప్పుడు లెక్క వేస్తే సరిగ్గా లెక్కకు సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నరసింహ విగ్రహాలు, ఒరేగాన్లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతిపెద్ద శ్రీయంత్రం బయలుపడడం, ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. మూల అమెరికన్స్ విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి అస్తిక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను, వారి వంశస్థులను తీసుకుని ఆస్తిక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్సికన్లను అజ్టెక్స్ అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. అజ్టెక్స్ నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం ద లైట్ ఆఫ్ ఇండియాలో విపులంగా చర్చించాడు. అజ్టెక్స్ మరియు మాయ సంస్కృతులు, వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతు బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తిక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114 BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మన మహాభారత యుద్ధానంతరం సమయానికి సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుఫ్ అంటారు. వారి పండుగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ లాంటివి మన సంస్కృతిలాగే అనిపిస్తూ ఉంటాయి.
వారు కూడా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధనలు జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.